ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు అనంతతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితానికి దారి చూపే 4 మంచి మాటలు చెప్పడం ధర్మం. రామాయణం, భారతం, భాగవతం వంటి మహాగ్రంథాల యొక్క సారాన్ని ప్రజలకు అందించి వారిలో పరివర్తన తీసుకురావటం మహాపుణ్యం. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు తెచ్చే వాళ్ళని మహనీయులుగా గుర్తిస్తాం. మనలో జ్ఞానదీపాన్ని వెలిగించే ధార్మిక ప్రవచనాలతో ఆచరణీయమైన ఆధ్యాత్మిక సూత్రాలను ఎంతోమందికి అందిస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతూ ఒక మాతృమూర్తిగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా తెలుగు లెక్చరర్గా పనిచేస్తూ తీరిక సమయంలో ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవనానికి మార్గాన్ని చూపిస్తూ ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా ధర్మ ప్రచారం కోసం అంకితమై ఉన్నారు. ఆ మాతృమూర్తి మరెవరో కాదు, డాక్టర్ అనంతలక్ష్మి గారు. అనంతతో అంతరంగం కార్యక్రమం వేదికగా వారి యొక్క జీవిత ప్రయాణంలో ఉన్న అనేక అంశాలని, ఆవిడ అంతరంగంలో దాగిన విషయాల్ని మనతో పంచుకోవడానికి వచ్చారు. వారిని సవినయంగా ఆహ్వానిద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరు ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక ఉపాధ్యాయురాలిగా మీరు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత నెమ్మదిగా ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అనేవి మీ ఆత్మీయులైన వారు మీ దగ్గర నుంచి వినడానికి ఇష్టపడుతూ ఆ ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కర్లేదు, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసకులుగా మీరు అందరికీ సుపరిచితులు. ఈ మార్పు ఒక 3వ వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకునేటట్లయితే ఏ రకమైన భావాలను మీలో కలిగిస్తోంది? నాకు మొట్టమొదటిసారిగా మా గురువుగారితో పరిచయం అయినప్పుడే అప్పటి నుంచి 1971వ సంవత్సరం నుంచి నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూనే ఉన్నాను. కళాశాలలో సాహిత్యపరమైన ఉపన్యాసాలు, అంటే విద్యార్థులకి సాహిత్యం చెప్పాలి కనుక చెప్తూ ఉన్నా. అందులో నేను నా విషయం తెలుగు గనక తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు ఆధ్యాత్మికత లేకుండా చెప్పడం చాలా కష్టం. దానికోసం ప్రత్యేకంగా అధ్యయనం చేసి కొంతమంది దీంట్లో ఉన్నటువంటి దానిని వ్యతిరేకించటానికి చెప్పే ప్రయత్నం చేస్తే తప్ప మామూలుగా అయినట్టు ఆధ్యాత్మికత లేనటువంటి తెలుగు సాహిత్యం మనకు కనపడదు. కనుక నా తత్వానికి, నా స్వభావానికి తెలుగు పాఠాలు చెప్పడం అన్న చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు పాఠం చెప్పినా నేను ఆనందించానే కానీ పాఠాలు చెప్పాల్సి వచ్చింది అని ఈనాడు బాధపడింది లేదు. ఎందుకంటే విద్యార్థులకి చెప్పడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి చెప్తున్నంతసేపు అయితే కొత్త విషయం నేర్చుకోవటం లేదా పాత విషయాల్ని నెమరు వేసుకోవటంగా ఉండి నాకే ఎక్కువ ఆనందంగా ఉండేది. కళాశాలలో పాఠాలు చెప్పేటప్పుడే కాదు, ప్రతిరోజు కాలేజీ అయిపోయిన తర్వాత నల్లకుంట రామాలయంలో కానీ, అశోక్ నగర్లో ఉన్న సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కానీ నెలల తరబడి నేను ప్రవచనాలు చేసినవి ఉన్నాయి. అవి కాక అనేక ప్రదేశాల్లో కూడా ప్రవచనాలు చెప్పాను. 1-2 రోజులు మిగిలిన చోట్ల, ఇవైతే నల్లకుంట రామాలయం ఒకటి, ఎక్కువగా ఈ 3 ప్రదేశాల్లోనూ నెలల తరబడి నేను ప్రవచనాలు చెప్పున్నానండి. మీ బాల్యం గమనించినట్లయితే అసలు ఈ మార్గంలోకి రావడానికి ఎక్కడో పునాది పడి ఉంటుంది. తండ్రి గారి దగ్గర నుంచో, తల్లి గారి దగ్గర నుంచో, లేకపోతే స్నేహితులు, లేకపోతే గురువులు, ఎవరో ఒకళ్ళు. ఆ పునాది ఎక్కడ ప్రారంభమైంది? నేను అనుకోవటం 2-3 తరాల క్రితం అయి ఉంటుంది అనుకుంటాను. అంటే మా నాన్నగారు ఆయన జీవితంలో అబద్ధం ఆడలేదండి. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అబద్ధం ఆడలేదు, చాలా నిజాయితీగా ఉన్నారు. ఆయన మరణమే దానికి చాలా పెద్ద సాక్ష్యం. ఆగి ఏకాదశి వచ్చేదాకా ఆగి మా అమ్మగారిని కొడుకులకి, కోడళ్ళకి, మనవాళ్ళకి అప్పచెప్పి 96 ఏళ్ల వయస్సులో అలా ఒక్కొక్క ప్రాణం అలా వెళ్ళిపోవడం అందరూ చూశారు పక్క నుండి. అలా శరీరం వదిలారు ఆనందంగా. ఇది కాక మా నాన్నగారి తాతగారు ఆయన గొప్ప వేదాంతి. ఆయనకు బోల్డ్ మంది శిష్యులు ఉండేవారు.
వారిని మేము చూడలేదు కానీ ఆయన శిష్యుల్ని చూసాం మేము. ఆ శిష్యులు రావడం, ఆ గురువు గారి ఇంటికి అన్నట్టు రావడం, వాళ్ళని చూసాం మేము. పంచీకరణం అది చేయడం, తర్వాత ఆయనకి కపాల మోక్షం అయ్యి ఫలానా సమయానికి శరీరం వదులుతాను అంటే ఆ సమయానికి ఆయన కపాల మోక్షం కావడం, చుట్టూతా శిష్యులు ఉండడం, ఇలాంటివి జరిగినటువంటిది మా నాన్నగారి తాతగారు. ఇటు మా అమ్మమ్మ గారు అంతకన్నా గొప్ప రామాయణ భారత భాగవతాల్లో ఆవిడకి చాలా ప్రావీణ్యం ఉండేది. సంతకం పెట్టడం రాదు కానీ బ్రహ్మాండంగా చదివి అందరికీ అర్థం చెప్పేవారు. మేము చదువుకుంటుంటే మమ్మల్ని పరీక్ష చేసి పద్యాలకు అర్థం సరిగ్గా చెప్పామా లేదా అని చూసేవారు. అంత ప్రావీణ్యం ఉండేది. ఆవిడికి చదువు మీద చాలా ఇష్టం. మా తాతగారికి కానీ, మా అమ్మమ్మ, ఇటు తండ్రి వైపు తాతగారికి కానీ, అటు అమ్మ వైపు మా అమ్మమ్మ గారికి కానీ, వాళ్ళందరికీ విద్య మీద ఉండేటటువంటి అభిమానం అది మాకు కూడా అలా 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 వచ్చింది. మా అమ్మగారు కూడా ఆ రోజుల్లో వాళ్ళ ఊళ్ళో పోతార్లంక వాళ్ళ గ్రామం 5వ తరగతి వరకే ఉంటే చదువుకున్నారు. తర్వాత మా నాన్నగారిని వివాహం చేసుకున్నాక ఆయన దగ్గర నుంచి కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. ఆయన ఉపాధ్యాయుడు అండి. మా ఇద్దరు తాతగారులు ఉపాధ్యాయులు. మా నాన్నగారు ఉపాధ్యాయుడు, మా తమ్ముడు ఉపాధ్యాయుడు, మా చెల్లెలు ఉపాధ్యాయ వృత్తి. మాదందరిది మాకు ఒక రకంగా ఉపాధ్యాయ వృత్తి అన్నది చాలా ఇష్టంగా మేము చేసినటువంటి వృత్తి. సరస్వతి అనుగ్రహంతో అందరికీ విద్యను బోధించే స్థానంలోనే, గురువుల స్థానంలోనే ఉన్నారు. అది అంచేత నేను అనుకోవడం, మా నాన్నగారి తాతగారి దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా మా నాన్నగారి నియమబద్ధమైనటువంటి జీవితంలో ఉన్న సత్యాన్ని, ధర్మాన్ని పాటించటం అనే లక్షణం నుంచి వచ్చి ఉన్నాయేమో అని అనుకుంటున్నాం. నా అంతటా నేనేమీ సాధించానని గట్టిగా చెప్పలేను, కానీ పెద్దల నుంచి సంక్రమించింది కానీ నేను గట్టిగా చెప్పగలను. సరస్వతి యొక్క అనుగ్రహం ఉన్నందువలన వాళ్ళు చేసిన సాధన ఆ వంశాన్ని విడిచిపెట్టకూడదని గట్టిగా ఆవిడ పట్టుకుని ఉన్నట్టుగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటాయండి. తప్పనిసరిగానండి. పూర్వులు చేసినటువంటివి వాళ్ళ ఆస్తులతో పాటు, ఆస్తులు అంటే మనం మామూలుగా భౌతికమైనటువంటి సంపద గురించి అనుకుంటాం, కానీ వారు చేసిన సాధన అది కూడా వాళ్ళ వంశంలో వస్తుంది. కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు, కానీ అసలు రాకుండా అయితే ఉండదు. ఈ ప్రయాణంలో మీరు ప్రత్యేకించి ఎవరినైనా గురువుని ఆశ్రయించి వీరి దగ్గర ఈ విద్య నేర్చుకున్నాను, లేకపోతే వీళ్ళ దగ్గర ఈ మాట్లాడే విధానం కానివ్వండి, లేదా జీవన విధానం కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కాకుండా ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడూ కూడానండి ఏదో ఒక తపన ఉండేది. తపన అంటే ఇది కాదు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలని. ఏది చదివినా ఒక నమ్మకం ఉండేది, కానీ లాజికల్గా దాన్ని సమన్వయం చేసుకోగలిగిన సామర్థ్యం ఉండేది కాదు. రామాయణం, భారతం, ఈ కథలు ఏవో చిన్నప్పుడు చదువుతూ ఉంటే ఇప్పట్లాగా మనకి ఇప్పుడు వాళ్ళకున్నట్టుగా మాకు ఆ రోజుల్లో పుస్తకాలు కానీ ఈ ఇంటర్నెట్లు ఇట్లాంటివి అందుబాటులో లేవు కదా. కనపడిన పుస్తకాలు చదువుతూ ఉంటే ఎన్నో సందేహాలు వచ్చేవి. ఎక్కువ మంది సమాధానాలు చెప్పలేకపోయేవారు. చాలా ముట్టికాయలు కూడా తిన్నాను ప్రశ్నలు అడిగి. చాలా ఒక యాజిటేషన్ అంటారే, అలజడి అలా ఉంటూ ఉండేది. అటువంటి అలజడి అంతా కూడా నాకు ఒక్కసారిగా తీరిపోయి, నాకు అన్ని ప్రశ్నలకి సమాధానం ఇక్కడ దొరుకుతుందో అని ఒక నమ్మకం కుదిరి, నేరుగా అడిగే కొన్నిటి సమాధానాలు తెలుసుకోవడం జరిగింది. ఆ సాన్నిధ్యంలోనే చాలా సందేహాలు వాటంతటి పటాపంచలయ్యాయి. అవి మా గురువు గారి యొక్క దర్శనంతో. వారే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు. వారు నాకు జీవితంలో ఆధ్యాత్మికంగానే కాదు, జీవన విధానంలోనూ, జీవితం గడుపుకోవడంలోనూ, అన్నింటిలోనూ కూడా నాకు మార్గదర్శనం చేసినటువంటి గురువు. మరి ఎన్ని జన్మల్లో నుంచో వారు గురువు అయ్యి ఉండాలి. ఈ జన్మలో నేరుగా వారి పాదాలు మాకు లభ్యమైనాయి. వారితో ఉన్న సాన్నిధ్యం సుమారుగా ఏ వయసులో ఉండగా ప్రారంభమైంది? చాలా గమ్మత్తుగా గురు పరంపర కూడా ఎంత బాగా జరిగిందన్నది మన చేతుల్లో ఉండదు అన్నది నాకు చాలా నమ్మకం. నన్ను తీసుకెళ్ళి, నాకు 18 ఏళ్ళప్పుడు నేను ఎంఏలో చేరడానికి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తే త్వరగా వెళ్ళారు. ఆయన ఉపాధ్యాయుడు కదండి మా నాన్నగారు. టైము, డిసిప్లిను, సమయపాలన ఇలాంటివన్నీ బాగా ఉన్నాయి. త్వరగానే తీసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి 8ంటికి క్లాసు, 7:30కే వెళ్ళాం మేము. 7:30కే వెళ్ళేటప్పటికి అప్పుడే ఒకరు తలుపు తీశారు. ఇంకొక ఆయన పుస్తకాలు ఇలా చేతిలో పట్టుకుని, కాళ్ళకి చెప్పులు కూడా లేవు.
ఆ ఫారం అంటారు చూడండి, ఇక్కడ దాకా ఆ ఫారం కదా, ఇలా ఓపెన్గా ఉండి షర్ట్ ఉంటుంది, ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ఉండి ఇట్లా పొడుగ్గా ఉండేది. అటువంటి షర్ట్ వేసుకుని పంచ కట్టుకుని, ఆ పంచ కూడా పెద్ద చాలా స్టైలిష్గా ఏం లేదు, కొంచెం మామూలుగానే ఉంది. వచ్చారు. ఎవరు మీరు అని అడిగారు మా నాన్నగారిని. మా అమ్మాయిని చేర్చడానికి వచ్చానండి అని చెప్పారు. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నారు. ముఖాన నామం కూడా ఉంది. సరే జాగ్రత్తగా చూడండి మా అమ్మాయిని అని చెప్పి వెళ్ళిపోయారు మా నాన్నగారు. ఆయనే ఎకిరాల కృష్ణమాచార్యులు గారు. అంటే మా నాన్నగారు తీసుకెళ్ళడం, ఆయనేమో నేను చూసుకుంటాలేండి అని చెప్పడం అక్కడ జరిగింది. అంతే, మనకేమీ పెద్ద దాని గురించినటువంటి ప్రాముఖ్యం అప్పుడు తెలియదు. ఆయన పాఠాలు చెప్పేవారు. ఏనాడు ఆయన పాఠం వినారు కానీ నేను ఇలా ఫ్రంట్ బెంచ్లు ఎంత దూరం కూడా ఉండేది కాదు, కానీ కూర్చొని నిద్రపోతూ ఉండేదాన్ని. ఎప్పుడూ ఏ క్లాస్లోనూ నిద్రపోందాని, ఆయన ఒక్క క్లాస్లో నిద్రపోయేదాన్ని, ఎందుకో తెలియదు. తర్వాత ఎప్పుడో చెప్పాను కూడా నేను, నాకు సిగ్గేస్తుందండి, ఎందుకంటే మీ క్లాసులో నిద్రపోతున్నానంటే. నాకు తెలుసు అది నిద్ర, నువ్వు అనుకున్నావు అంతే అన్నారు. అంతే, అలా అయింది. ఆ తర్వాత అంటే 18 ఏళ్ల వయస్సులో నాకు ఆయన పరిచయం అయ్యారు. అప్పుడు సుప్తచేతనాత్మకంగా ఆయన చెప్పిందంతా మీరు ఆకలింపు చేసుకుంటున్నారని అయ్యి ఉండొచ్చు, నాకు తెలీదు ఏమైందో తెలియదు. చాలాసార్లు వారు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు కానీ, వారు పుస్తకాలు డిక్టేట్ చేస్తుంటే శిష్యులు రాసేవారు. నేను కూడా రాద్దామని ఎప్పుడన్నా కూర్చున్నా కానీ, వద్దులే నువ్వు నిద్రపోతావు అనేవారు. నాకు ఇచ్చే నిజంగానే జరిగేది అట్లా. అట్లా జరుగుతూ ఉండేది. అలా పరిచయం అయిందండి. అంతే. ఇంకా నా జీవితం ఏమిటి, మా కుటుంబ సభ్యులందరి జీవితం కూడా ఆయన తీర్చిదిద్దారు. కేవలము ఉపన్యాసంగా కాకుండా స్తోత్ర పారాయణల విషయంలో లోపాలు లేకుండా ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. అవునండి. ఇది మీకు అనిపించిందా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయిస్తే ఇది ఒకరితో కాదు ఎక్కువ మందికి అవసరమైన విషయం అని ప్రారంభించారా? దానికి పునాది ఏమిటి? నాకే అనిపించిందండి. అంటే నాకు అనిపించిందంటే అది నా గొప్ప అని నేను అనుకోను. ఒక పని జరగాలన్నప్పుడు మనం పెద్ద వ్యక్తిగతమైన ప్రయోజనం దాని నుంచి ఆశించకపోతే, మనకి చేసే మంచి పనులు చేయాలని చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మనసులో సంకల్పం భగవంతుడు కలిగిస్తాడని అనుకుంటాను. ఎందుకంటే వింటూ ఉంటే బాధ కలుగుతూ ఉండేది, చదువుతూ ఉంటే ఆ స్తోత్రాలు అమ్మవారిని తిడుతున్నట్టే ఉండి, చెవుల్లో సోలాలు పెట్టి పొడిచినట్టు, ఈటెలు పెట్టి పొడిచినట్టు అనిపిస్తూ ఉండేవి. అంచేత కొద్దిమందితో సరిచేద్దామనే ఉద్దేశంతో కొద్దిమందికి చెప్పడం మొదలుపెట్టాక మరి కొద్దిమంది వచ్చారండి. కానీ దానికన్నా నేను వ్యతిరేకతను ఎదుర్కొన్నదే ఎక్కువ. మేము ఎప్పటి నుంచో చదువుతున్నాం కదా, ఇవాళ నువ్వు కొత్తగా చెప్పడానికి వచ్చావా, మేము 25 ఏళ్ల నుంచి చదువుతున్నాము, 30 ఏళ్ల నుంచి చదువుతున్నాము, మాకు ఇట్లాగే చదువుతున్నాము అని అలా అన్నవాళ్ళని నేనేం అనగన్నా, నాకేం సంబంధం అండి అక్కర్లేదు అనుకున్న వాళ్ళని. లేదు, మేము సరిగ్గా చదివి అమ్మవారి దయకి మేము పాత్రులం కావాలి అని అనిపించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ సరి చేసుకుంటూ వచ్చాం. అప్పుడే నేను కొంతమందిని కూర్చోబెట్టుకుని ఇంట్లోనే చెప్పి, ఆ చెప్పిందంతా రికార్డ్ చేసి వాళ్ళ చేత రిపీట్ చేయించి, తప్పులు లేకుండా చూసి దాన్నంతా యూట్యూబ్లో కూడా పెట్టుంచాను. ఎవరైనా ఎప్పుడన్నా నేర్చుకోవాలనుకుంటే ఉచ్చారణ దోషాలు లేకుండా, ఇక్కడ ఉచ్చారణ అంటారు చాలా గొప్పగా చదవాలనుకుని, ఉచ్చారణ దోషాలు లేకుండా అమ్మవారిని కీర్తించాలి అని అనుకుంటే మాత్రం ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏమిటంటే, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, మంత్రాలు ఎందుకు చెయ్యాలి అనేవాళ్ళు ఉన్నారు. అంతే కదా, చింతకాయలు రాయడానికి మంత్రాలు ఎక్కర్లేదండి, చేతిలో చిన్న రాయి ఉంటే చాలు. చింతలు రాయడానికి మంత్రాలు కావాలి. మరి చింతలు రాలడానికి మంత్రాలు కావాలంటే ఆ మంత్రం ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఎలా పనిచేస్తుందో తెలియాలి అన్న సంగతి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, స్పష్టంగా ఉచ్చరించినప్పుడు ఇటువంటి ఫలితం ఉంటే, తప్పుగా ఉచ్చరిస్తే దానికి తగిన ఫలితం ఉంటుంది కదా. అందువల్ల అటువంటి దుష్ఫలితాలు ఎక్కువ మంది పొందకుండా అందరూ సత్ఫలితాలు పొందాలి అనేటటువంటి ఒకే ఒక సదాశయం అండి, అంతకన్నా ఇంకేమీ లేదు అందులో. ఈ మార్గంలో మీకు సుమారుగా ఎంతమంది శిష్యులు సిద్ధమై ఉంటారు? ఈ మార్గంలో ఈ పద్ధతిలో పారాయణలు అవి చేయడంలో
నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అని చెప్పుకుంటూ మేము గురుస్థానంలో ఉన్నామని వేల మంది శిష్యుల్ని చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ శిష్యగణాలు, ఆ బృందాలు, వాళ్ళ వ్యవహారాలు అవన్నీ చూసిన తర్వాత ఇదే కాదు, మాకు మొదటి నుంచి మా గురువుగారు చెప్పిన దాని ప్రకారం గురువు అనేటప్పటికీ శిష్యుల యొక్క దోషాల ఫలాలను అనుభవించేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందితే తప్ప గురుస్థానంలో ఉండడానికి వీల్లేదు. నాకంత శక్తి ఉందని నేను అనుకోను. ఎవరైనా అలా నన్ను గురువుగా వాళ్ళంతటా వాళ్ళు భావించుకుంటే భావించుకోవాలేమో కానీ నేను మాత్రం ఇంతవరకు వీళ్ళు నా శిష్యులు అని ఎవరినీ చెప్పలేదండి. నా 45 ఏళ్ల ఉపాధ్యాయ జీవితంలో కూడా వీళ్ళు నా విద్యార్థులు అని చెప్పా తప్ప వీళ్ళు నా శిష్యులు అన్న పదం నేను ఎప్పుడు వాడలేదు. ఇప్పటికీ నా మీద ఒక పెద్ద ఆరోపణ ఉంది. విద్యార్థుల్ని నేను మీరు అని పిలిచే అలవాటు నాకు. అది ఎందుకో చిన్నప్పటి అలవాటైంది మొదట్లోనే. ఇప్పటికి కూడా నేను మీరు అంటానే తప్ప తొందరగా నువ్వు అని చాలా తక్కువ మందిని అంటాను. అది అలవాటు అయిపోయింది. ఎవరిని నా శిష్యులు అని వాళ్ళ చేత చిన్న మెత్తు పని చేయించుకోవడం కానీ, ఇంతవరకు ఎవరినన్నా అడగని చిన్న మెత్తు పని చేయించుకోవడం కానీ వాళ్ళ నుంచి నేనేమైనా ఆశించింది కానీ, ఎందుకంటే నేను పాఠాలు చెప్తే నాకు నెల తిరిగేటప్పటికీ అదృష్టవశాత్తు ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా జీతం వచ్చే చోట పనిచేశాను నేను. అంచేత నాకు ధనం గురించినటువంటి తాపత్రయం అవసరం లేదు. రెండోది, నాకు ఎవరి నుంచి ఏది ఆశించాల్సిన అవసరం లేదు. కనీసం సేవ కూడా నేను ఎవరి చేత తీసుకోలేదు ఇంతవరకు. ఈ సర్వీస్ మీరు నాకు చెయ్యండి అని ఏ విద్యార్థిని అంటున్న శిష్యుల మాట ఉంచండి, ఏ విద్యార్థిని అడగలేదు. నాకు ఇలా శిష్య బృందం ఉంది అని కూడా నాకు తెలియదు. ఎవరైనా వాళ్ళు నన్ను గురువుగా భావించుకుంటే అది వాళ్ళ ఇష్టం. నేను మాత్రం ఎవరిని నేను శిష్యులుగా ఇంతవరకు స్వీకరించాల. కొంతమంది వచ్చి మా గురువుగారి మార్గంలో వారు లేరు కదా ప్రస్తుతం భౌతికంగా, మేము కూడా ఈ మార్గంలో ఉంటామండి, మాకు మీరు ప్రేయర్ ఇస్తారా అంటే రండి, దానికేం అభ్యంతరం లేదు. దానికి మా గురువుగారు అనుమతి ఇచ్చారు. ఎవరైతే వచ్చి మాతో పాటు కూర్చుని ఆ ప్రేయర్లో కూర్చుంటారో వాళ్ళందరికీ ఆయన ప్రేయర్ ఇచ్చినట్టే లెక్క. పైగా ఆయన గొంతుతో ఉన్నటువంటి ప్రేయర్ ఒకటి నా దగ్గర ఆడియో ఉంది, అది పెట్టి మీరు కావాలనుకుంటారా, ఇదిగో గురువు గారి గొంతుతో ఉన్న ప్రేయర్ ఉంది, నాతో పాటు కూర్చోండి, మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళే, నా శిష్యులు మాత్రం కాదు. అది అంటే మీకు దగ్గర అవడానికి ప్రయత్నం చేసినా మీరు మాత్రం దగ్గర అవడానికి కొంచెం అలా ఏం లేదండి. దగ్గర అవ్వడానికి శిష్యులు అవ్వాల్సిన పని ఏం లేదు కదండి. నా పిల్లలు నాకు దగ్గరగానే ఉంటారు, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు దగ్గరగానే ఉంటారు, మేనగోడళ్ళు మేనల్లుళ్ళు వీళ్ళందరూ దగ్గరగానే ఉంటారు. అంత ఆత్మీయంగానో ఉండొచ్చు, కానీ గురు శిష్య సంబంధంగా మాత్రం వాళ్ళు భావించుకుంటే తప్పేం లేదు. కానీ నేను ఎవరిని శిష్యులుగా ఇంతవరకు అనుకోలేదు. ఆధ్యాత్మిక సాధన అమ్మవారికి దగ్గరగా తీసుకోవడం మనసుని అనే స్థితి ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణం, సందర్భాలు కానీ ఎవరైనా ప్రోత్సహించడం కానీ అయినా జరిగాయి? మాస్టర్ గారి దర్శనం ఒక్కటేనండి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ప్రతిదానికి అనిపించేదన్నమాట. అంటే ఒక పిచ్చి ఆలోచనలలాగా ఉండేవి అప్పుడు. ఇప్పటి కూడా తలుచుకుంటే నాకు ఇంత పిచ్చిగా నేను ఆలోచించానా అని అనుకునేదాన్ని. ఇప్పుడు వృక్షశాస్త్రం చదివాం, మొక్కలు అవన్నీ పల్లెటూరు కదా, మాకు మొక్కలు అవన్నీ ఉండే, వాటిని చూస్తూ ఆనందంగా తిరుగుతూ ఉంటాయి. వీటి పరమార్థం ఏమిటి, పూలు ఎందుకు పూస్తున్నాయి, చెట్లు కాయలు ఎందుకు కాస్తున్నాయి, ఎంత బాగుందో, అసలు వీటి గురించి చదువుకోవాలి, వ్యవసాయం చేయాలి, ఈ వ్యవసాయం చేస్తే పరమార్థం ఏమిటి, దీని గురించి చాలా మోడర్న్. అప్పుడే రేడియోలు వచ్చేవి, పంచాయతీ వాళ్ళు రేడియో పెట్టేవారు సాయంకాలం ఊళ్ళో అంతా వినడానికి. సాయంకాలం అంటే పాడి పంట వచ్చేది, వీళ్ళు కొత్త వ్యవసాయం గురించి చెప్తున్నారు, ఈ చెప్పడంలో పరమార్థం ఏమిటి, ఇలా ప్రతిదానికి దీనికి ఏదో అల్టిమేట్గా ఏదో ఉంటుంటుంది, అల్టిమేట్గా ఏదో ఉంది, ఇది మనకు కనపడేది కాదు అన్నది ఆ చిన్నతనంలో ఉండి ఎప్పుడు అదే ఆలోచనలో ఉండడం, ఒక్కోసారి పిలిస్తే పలకపోవడం, చివాట్లు తినడం అని జరుగుతూ ఉండేవి. ఇవన్నిటికీ కూడా ఏదో ఉంది అనేటటువంటిది, ఆ ఏదో ఉంది అనేది ఉంది, ఆ దారిని చూపిస్తాను అన్నారు గనక ఇది చెయ్యాలి అది చేయాలని అనుకోలేదండి. ఏం చెప్తే అది చేసామంతే. దూకం అన్నారు, దూకాం. నేను దూకిన ఒక పెద్ద అగాధం కూడా చెప్తాను, అగాధమో ఏమో తెలియదు. పెళ్ళి వద్దు అని అనుకున్నాను, హాయిగా మార్గంలో ఉండాలని, నువ్వు చేసుకోవాలి అన్నారు, అంతే.
సంబంధం ఏమిటో తెలియదు. మా నాన్నగారు ఏదో చెప్పారు, ఆయన ఏదో అనుకున్నారు, అంతే చేసుకున్నాను అంతే. అంటే చెప్పాను కదా, ఇది దూకు అంటే దూకడం అనేటంతటి నమ్మకం వారి మీద ఉండి చేయడమే తప్ప నేను ఇది చేశానని కానీ, ఇది చేస్తున్నానని కానీ, ఇది చెయ్యాలని కానీ గట్టిగా అనుకోలేదు. మరి ఆ ప్రయత్నం చేసిన తర్వాత మీరు అనుకున్న జీవన విధానానికి ఎక్కడైనా మీకు ఆటంకాలు కానీ అవరోధాలు కానీ ఏమైనా కనిపించాయా? దాన్ని ఎలా అధిగమించడానికి ప్రయత్నం చేశారు? చాలానే వచ్చాయండి, రాకుండా ఎట్లా ఉంటాయి? జీవితం హాయిగా సాగితే అది దాంట్లో ఆనందం ఉండదు, రుచి ఉండదు, ఒక థ్రిల్ అంటారే అది ఉండదు. అది లేకపోయాక జీవితంలో మరుసటి రోజు బతకాలన్న ఆశ ఉండాలంటే ఒక థ్రిల్ ఉండాలి. అటువంటి థ్రిల్ ఉండాలంటే కొద్దిగా అవరోధాలు రావాలి, వాటిని అధిగమించాలి. ఏమన్నా వచ్చాయి, రాకుండా ఎలా ఉంటాయి? వచ్చాయి. వచ్చినప్పుడల్లా కూర్చుని ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టారు, యు ఆర్ ద వన్, మీ వల్ల కదా నాకు ఇది వచ్చింది, యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్. నేను కావాలనుకున్నది కాదుగా ఇది, మీరు తీసుకొచ్చారు, మీరు చెప్పారు, చేస్తున్నాను. నాకు దీన్ని దాటే ధైర్యం ఇవ్వండి, దానిని పరిష్కరించుకునేటటువంటి మార్గం కూడా చూపించండి. అలా ఉన్నవి చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు అయితే మామూలుగా గనక అతి మామూలుగా మా గురువుగారు లాంటి వెన్ను దన్ను లేని వాళ్ళు గనక అయినట్టయితే దాన్ని తట్టుకుని బయటికి నవ్వుతూ తిరగగలిగిన పరిస్థితి ఉండదు. కుంగిపోవడము, మనోవ్యాధితో పడిపోవడము, ఇలాంటివి ఏవో జరుగుండాలి. అవేం లేకుండా ఎప్పుడూ ఆనందంగానే ఏ కష్టం తెలియకుండానే ఉన్నాము అంటే ఆ కష్టాలన్నింటినీ కూడా పులిహార తింటూ ఉంటే పచ్చిమిరపకాయ కొరుక్కున్నట్టుగా భావించుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, అంతే. అదో రుచి అనుకుని, అది ఒక రుచి కదా. ఇప్పుడు చిన్న చిన్న బ్లాక్స్ లేకపోతే హార్ట్ పంపింగ్లో ఇబ్బంది ఉంటుందిట. బ్లాక్స్ పెద్దవైతేనే మనం చేస్తా అంట, దాని ఫంక్షనింగ్కి అది హెల్ప్ట. ఆ బ్లాక్స్ పెద్దవైనప్పుడు బ్లాక్స్ అని చెప్పి తీస్తారు. కనుక చిన్న చిన్న బ్లాక్స్ ఎప్పుడూ ఉండాలి. జీవితం గడవాలంటే, గుండె బాగా పనిచేయాలంటే ఉండాల్సిందే, ఉంటేనే బాగుంటుంది. కాకపోతే మనం దాటలేనంత కాకుండా ఉండాలి. భగవంతుడినో గురువునో నమ్ముకుంటే ఆ వచ్చేటటువంటివి మనం దాటే స్థాయిలో ఉండి నేను దాటాను అన్న తృప్తిని ఇస్తాయి, అంతే. మరి ఈ ఉపాసనా మార్గం అనేది చాలా విశేషమైనది. ఉపాసన అనే పేరు పెట్టవచ్చు, లేకపోతే నిరంతరము పారాయణ చేసుకుంటూ ఉన్నారు అనొచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కొక్కటిది ఒక్కొక్క మార్గం అండి. ఈ భావాలు మనసులో స్థిరపడడానికి ఫలితాలు కనిపించాలి. ఈ ఫలితాలు మామూలుగా ఇంతకుముందు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమిస్తూ వచ్చాము. పెద్దవైనా సరే అది భగవంతుడి అనుగ్రహంతోనే కావాలి కాబట్టి, గురువునే భగవంతుడిగా భావించారు కాబట్టి వారి నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు, బాగుంది. వీటిని అధిగమించడానికి చేసిన సాధనా మార్గంలో మీరు చవి చూసిన ఆనందకరమైన, అంటే కొన్ని సందర్భాల్లో మనం ఈ పని జరగాలి అని కూడా సంకల్పం చేస్తూ ఉంటాం, అలా జరిగినవి లేకపోతే మీకు ఉదాహరణగా కనిపించినవి, అంటే మీరు ఈ సాధనలో ఉన్నారు కాబట్టి చాలా విశేషంగా చూపించింది అమ్మవారి ప్రభావము అనే మానసిక స్థితి పొందుతారు. అటువంటి విశేషమైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవండి. నేను కొన్ని సందర్భాల్లో ఇది ఇలా జరిగితే బాగుండు అని అనుకున్న 3-4 ఉన్నాయి, జరగలేదు. ఆ తర్వాత నేను అనుకోవడం మానేస్తాను. అంటే అక్కడ మార్పు కోరుకుంటే మీలో మార్పు వచ్చింది, అంతే. జరగలేదు. ఓహో, నా కోసం నేను ఏది అనుకున్నా జరగదు గనక నేను అనుకోనక్కర్లేదు, అనుకోకూడదు. కానీ ఇతరుల కోసం ఏదన్నా కానీ నేను సంకల్పం చేసుకుని, అంటే ప్రత్యేకంగా నేను పూజలు చేయడం, జపాలు చేయడం అట్లాంటివి ఏమీ చెయ్యనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉండి అయ్యో మాకే కష్టం ఉందంటే దాందే ఉందమ్మా, తగ్గిపోతుందిలే, పర్వాలేదు, పరిష్కారం అవుతుంది, అంతే. నేను అంతకన్నా పెద్దగా ఏం చెప్పనండి. నాకు మంత్రాలు రావు, ఏమీ రావు, పరిష్కారాలు చెప్పడం కూడా తెలియదు. ఒక చిన్న ఓదార్పు మాట మాత్రం చెప్పగలుగుతాను. కానీ గమ్మత్తుగా వాళ్ళకి అది పరిష్కరించబడి వాళ్ళు వచ్చి నాకు చెప్తారు కొద్దిమంది. చాలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. ఇదేమిటి ఇట్లా కూడా ఉంటుంది అని. అంటే ఇంక నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితోనూ కూడా కొద్దిగా కఠినంగా మాట్లాడకూడదు, ఎవరిని కూడా నువ్వు అనుభవిస్తావులే లాంటి మాటలు కూడా అనొద్దు. అంతకన్నా పెద్ద తిట్టం కదా. మహా అయితే ఏదన్నా చెడ్డ పని చేస్తే అనుభవిస్తారా మీరంతా తగినట్టు అంటాం. అంతకన్నా పెద్ద తిట్టు ఉండదు. అది కూడా అనకూడదు అని అలా 2-3 సంఘటనల తర్వాత అర్థమైంది అని చేత చాలా జాగ్రత్తగా ఉంటాను. బాగుంది.
అంటే మీలో పరిణతిని తీసుకురావడానికి అది ఉపయోగపడింది. అంతే. ఇంకాస్త ఉన్నతమైన కనీసం మాట వరుసకు కూడా అవతల వాళ్ళకి హాని జరగాలని మనసులో కానీ అని అనుకుంటే అయిపోతుందేమో అని ఒక భయం కలిగింది నాకు. ఆ భయంతో అనుకోను. అంటే మరి ఈ లలితా సహస్రనామాలు పారాయణ చేసే విధానము, దోషాలు లేకుండా చెప్పడము, ఇవన్నీ చెప్పే ప్రయత్నంలో మీరంటూ మీకోసం ఎంతో కొంత సాధన చేసుకుని ఉంటారు కదా, ఆ సాధన విషయంలో మాకేమైనా కొన్ని సూచనలు ఇస్తారు? అంటేనండి, మేము 72లో అనుకుంటాను మాస్టర్ గారు మేమందరం కలిసి 3-4 కార్లలో విశాఖపట్నం నుంచి, అప్పుడు ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక ఉద్యమం జరిగింది. అప్పుడు కాలేజీలు స్కూళ్ళు అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. అప్పుడు వారితో కలిసి విశాఖపట్నం నుంచి దక్షిణ దేశ యాత్రకి వెళ్ళాం, కొంతమంది విదేశీయులు వాళ్ళతో కలిసి. అలా వెళ్ళినప్పుడు బయలుదేరిన సందర్భంలో నేను మాస్టర్ గారు ఒక కారులోనే ఉన్నాం. అప్పుడు ఏదో లలితా సహస్రనామం అప్పట్లో కొత్తగా రికార్డింగ్ తయారై వస్తున్నాయి, ఇప్పుడు టేప్ రికార్డర్లు వాటిల్లో వినిపిస్తే ఎంత బాగుందో అని. అందులో ఒక నామం దగ్గర నాకు ఒకలాగా అదే మొదటిసారి విన్నానమాట. విని రోగపర్వత దంభోళిర్ మృత్యుదారు కుఠారిక, తర్వాత అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఈ 2 నామాల దగ్గర ఆగిపోయి ఎంత బాగుందో, ఏమిటో తెలియదు నాకు, ఇదేమిటో ఎంత బాగుందో, ఇదేం స్తోత్రం నేను కూడా చెయ్యనా అన్నాను. నీకెందుకే ఇప్పుడు అన్నారు. అంతే, ఇంకా మన దాని గురించి ఆలోచన చేయలే. తర్వాత ఒక ఏడాదికో 2 ఏళ్లకో సరిగ్గా గుర్తులేదు కానీ కొంతమంది మాస్టర్ గారు శిష్యులే లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు. నేను దూరంగానే ఉన్నాను, నేనేం నేర్చుకోలేదు, వెళ్ళి కూర్చో, పుస్తకం తీసుకుని నువ్వు కూడా చదువు అన్నారు. అంతే, అప్పుడు మొదలుపెట్టాను. అది చదువుతుంటే ఒక్కొక్కసారి, ప్రతిసారి కాదు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క నామం దగ్గర మనసు ఆగిపోతూ ఉండేది. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొన్ని నామాలు రాత్రింబగళ్ళు నిద్రపోతున్నా పడుకున్నా ఆఖరికి తప్పు అని అనుకుంటూ ఉండేదాన్ని. టాయిలెట్కి వెళ్ళినా స్నానం చేస్తున్నా కూడా మనసులో తిరుగుతూ ఉండేవి. ఆ నామం తాలూకు అర్థం అది ఎలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుందా, ఇలాగనమాట, దీని అర్థం ఇదా అని. అంటే ఇది చాలా లోతైనటువంటి భావన కలిగినటువంటిది, చాలా విశేషాలు కలిగింది అని అలా ఆకర్షణ వచ్చి నిత్యం పారాయణ చేసేదన్నట్టు. నోటికేమీ ఎవరి దగ్గర గట్టిగా నేర్చుకున్నది ఏం లేదు, నిత్యం పుస్తకం దగ్గర పెట్టుకుని పారాయణ చేసి అలాగే నోటికి వచ్చింది. అప్పుడే చదువుతూ ఉన్నప్పుడు ఈ ఎంతో అంతో తెలుగు, అతి కొద్దిగా సంస్కృతం నేర్చుకున్నామేమో, పదాల అర్థాలు తెలుస్తూ ఉండేవి. కనుక పద విభజన దగ్గర తేడా ఉన్నా, ఉచ్చారణ దగ్గర తేడా ఉన్నా టక్కుని ఇట్లా ఆగిపోయినట్టు అనిపించేది. అంటే పుస్తకంలో కూడా అచ్చుల్లో కూడా తేడా ఉంటాయి కదా. ప్రారంభంలోనే సింధూర్ ఆరుణ విగ్రహం అని ఒత్తు పెట్టుంటుంది, తప్పు కదా. ఇలాంటి చోట్ల టక్కున ఆగిపోవడం, ఆగిపోయి డిక్షనరీ చూడాలని అనుకోవడం, కొన్నిసార్లు చూసాం, కొన్నిసార్లు చూడలేదు. ఈ సమయంలో మాస్టర్ గారి శిష్యులే జిఎల్ఎన్ శాస్త్రి గారు ఉన్నారు, గుంటూరులో ఫిజిక్స్ లెక్చరర్ ఆయన. ఆయన లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు, 4 వాల్యూమ్స్. ఇంకా అది తెచ్చుకుని దాన్ని పట్టుకుని దగ్గర పెట్టుకుని నాకున్న ఆలోచనలు, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి నేను అనుకున్నాను, దీనికోసం కూర్చొని కొంత కృషి చేశానండి. చేసి కొంచెం పెద్ద అక్షరాలున్న ఒక ప్రింట్ పుస్తకం తీసుకుని ఆ పుస్తకంలో దీన్ని బట్టి కరెక్షన్స్ చేసి, ఎందుకంటే నేను చదివేప్పుడు బాగానే చదవచ్చు, ఎవరికన్నా చెప్పేటప్పుడు టక్కున నేను పొరపాటు పడతానేమో, అందుకని దాంట్లో ఎక్కడ కలపాలి, ఎక్కడ విడదీయాలి, ఎక్కడ అక్షర దోషాలు ఉన్నాయి అని చెప్తూ అలా జాగ్రత్తగా తయారు చేసుకుని పెట్టుకుని ఎవరికన్నా చెప్పేప్పుడు మాత్రం ఆ పుస్తకం దగ్గర పెట్టుకుంటా, నేను పొరపాటు పడకుండా. ఎందుకంటే అతి నమ్మకం తన మీద తను ఉంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. నేనేదో సరిగ్గా చెప్తున్నాను అని అవతల వాళ్ళు వినేస్తారు, వినేసి వాళ్ళ తప్పు చేస్తే ఆ పాపం నాది. అందువల్ల 4 భాగాల్లో 4 సార్లుగా నేను నల్లకుంట రామాలయంలో లలితా సహస్రనామం వాళ్ళకి అర్థం చెప్పమంటే చెప్పాను. వాళ్ళు ఒక్కొక్కసారి 25 రోజులు 26 రోజులు అట్లా అడుగుతారు, వాళ్ళకి కావాలి వారం 4 వారాలని 5 వారాలని అట్లా చెప్తుంటే
ఒకసారి పూర్తవలేదు, 4 సార్లుగా చెప్పాను నేను. 6:30 నుంచి 8 o'clock లెక్క ప్రకారం. కానీ ఏనాడు 8 గంటలకు ఆగేది కాదు, 8:30 దాకా సాగేది. అలా చెప్పినవి మొత్తం 4 సార్లు పూర్తి చేస్తే ఎన్ని రోజులు చెప్పానో సరుకే సరదాగా లెక్క వేస్తే 108 రోజులైంది. అది బాగుందండి. అది నేను వేసుకున్న ప్రణాళిక కాదు, మామూలుగా చెప్పాను. వాళ్ళు అన్న సమయానికి ఏదో 25 రోజులు ఒకసారి, 24 రోజులు ఒకసారి, అట్లేవో లెక్కలు వచ్చాయి. అలా లెక్క చూసి ఒకసారి అయితే అనుకోకుండా ఇంకొక 2 రోజులు ఉండగా మానేయాల్సి వచ్చింది, మా అమ్మాయి ఒంట్లో బాగుండక. దాంతో అన్నీ కలుపుకుంటే 108 రోజులైంది. ఓహో, అమ్మవారు అందుకోసం అక్కడ మధ్యలో ఆపించింది, 108 ఆవిడకి కావాలని అనుకున్నది కాబోలు అని అనుకున్నాను. అది బాగా నాకు నేను సాధన చేసుకోవడానికి వీలైంది. అక్కడ చెప్పడానికి ఈ పుస్తకం దగ్గర పెట్టుకుని, జయలలిత శాస్త్రి గారి పుస్తకం దగ్గర పెట్టుకుని, నేను నాకున్న ఊహలన్నీ, నా మనసులో చదివేటప్పుడు వచ్చిన ఆలోచనలు, వీటన్నిటిని ఒక చోట రాసుకుని, సౌందర్యలహరి తర్వాత లలిత అష్టోత్తరం ఉంది. అది ఇంకా అద్భుతమైనటువంటి భావాల్లో ఉంటాయి అందులో. వీటన్నిటినీ పోల్చుకుంటూ కొంచెం నోట్స్ తయారు చేసుకుని చెప్పాను. అది నాకు చాలా గొప్ప సాధనగా పనికొచ్చింది. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులుగా గుర్తింపును పొంది వారి యొక్క ఉపన్యాసాలతోనూ ధర్మ సందేహాలు మొదలైనటువంటి వాటిని నివృత్తి చేస్తూ, మహిళలను చైతన్యపరుస్తూ, హైందవ ధర్మం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారి యొక్క అనుభవాలను, అంతరంగంలోని ఆలోచనలను మనతో పంచుకున్నారు. మరికొన్ని విషయాలను మరో భాగంలో మళ్ళీ చూద్దాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.